దొయితే మన చారిపుడు దొయ్యి దొయితాడు తను వస్తుంది ఆయన ఎంకి చెప్పాడు తను వస్తుంది నాది 72 నా పుట్టిన డేట్ తను జన్మ హనాయి 72 అంటే ఆయన సేవలోనికి వచ్చేసరికి అడే తను సేవతవాని తాను నాకు 10 సంవత్సరాల వయసు అడే 10 ವರ್ಷ వయసు తాను ఇప్పుడు నా వయసు అవుతుంది అడే అజ్ఞాతి వయసు అహినే 52 52 అంటే నల్ల సక జీవితము సేవ జీవితం ఆయన సేవ జీవితం గడిచిపోయి అడే తన్ని సేవతి జూ అడే తకోడే తన్ని గణత హదాని సేవకురాలు మన మధ్య ఉన్నారు అడే మధ్యనే సేవకులు మంజానే నేను అనుకుంటాను అణభిమంది సేగ్యా వీళ్ళంత ప్రయాసతో భారం ఎచ్చక తన బరువు తలే తక ఆస్పత్రలే మన మధ్యకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అడే మా పుట్టింది వాని కట్టారి అందరూ ఇల్లు వచ్చారు కుర్రోళ్ళు వచ్చారు వాత్తరి దంగనా వాత్తరి 40 సంవత్సరాల వయసు నుండి వచ్చారు అడే ఎవరి 40 ವರ್ಷത്തി వయసు తప్ప వాత్తరి కానీ మాత్ర వీళ్ళగా అడే తననికి దంపతులు అడే ఇలిపి మనవ సొట్టుత మా ప్రాంతంలో అడుగు పెట్టడం అడే మా నాయిత మారిత అడే కొడతో ఇనాయి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అడే మహాప్రహ్య మని గట్టి భాగ్యం నిజమండి పుడుతున్నాను అనుకోవచ్చు కానీ అడే నిజాయికి బోకి వనసి అడే ఇవసి వనసి నికతాయే నా ఆత్మీయ తండ్రి అడే తన ఆత్మిక తంజి నాకు సేవకు పంపించేటప్పుడు అడే సేపత తమ పానమతకి 32 సంవత్సరాలు నాకు అడే 32 వయసు 32 సంవత్సరాలు 32 ఆయన దగ్గర 15 సంవత్సరాలు సేవ చేశాను అడే ఏ పక్కతే ఏ మని మన 15 ವರ್ಷ తన ఓడ కమకే ఆయన దగ్గర 17 సంవత్సరాలు చేశాను అడే తని పక్కతే ఓడ మన సేవకుడు అడే సేవ కితసి నాకు సేవకు పంపించాడు అడే సేవ తమ పనితసి 32 సంవత్సరం అడే 32 ವರ್ಷ ಆಗಿದೆ ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ నా జీవితంలో నా తయ్యోడ సంగతి అడే ఈ కథ వేని కటి కారణం ఏనైతే హే దేవుడు సింహాసనం దగ్గర మీ జీవితంలో కలకాలం ఎందుకోసమంటే ఇలాంటి వృద్ధ దంపతులు ఈ రాత్రి పూట మా ఏరియాకి వచ్చి దేవునికి వాక్యం పంచుకోవడం ఈ స్థాయి ఈ సమయత మంగళ సుష్మా తర వెసలు మంగ వాహన మా ప్రియమని దేవుని బిడ్డలారా ప్రియ నా జీవితంలో నా తయ్యోడ ఏదా ముసీన్ గట్టి బొండి మని ని కథ అలాగే నేను గణపరచడం లేదు అడే ఎవరికి గౌరవకి ఎన్ని గట్టం చేయాలి దేవుడు నా జీవితంలో కనుమని ఇచ్చాడు అడే తన జీవితాడు కనుకొల్లికి మాపురు యానసి ఎంతమంది సేవకులతో తిరిగాను అడే చోరు జన సేవకోణ ఇతిరమనసి ఎంతమంది సేవకులు వచ్చిపోయారు అడే చోరు జన సేవకోణ తమ మన్నని కానీ ఈ రాత్రి పూట మాత్ర ఇలతి ఇలా ఆ సమయత ఆ డౌన్ ఆటో దిగుతుంటే అడే ఆటో ఈ జెప్ రెచినట్టి అమ్మగారు ప్రాణాలు లేవంట అడంటి మన మా ఆవిడ జీవ ಇದೆ ఎందుకోసం అంటే ಏನಕ್ಕೆ అమ్మగారు అను అటు సుఖవంతు ప్రాంతాల్లో ఉండేవారు అడే ఔజితి సుఖ సొట్టు తనతే బాహాన వాళ్ళ ఇంటి పక్కన హైవే అడే మన తన ఇల్లు దహన అడే ఇకి అడే नहीं అడే సొట్టు వాళ్ళు బయటకు వస్తే బైక్ మీద వెళ్ళాలంటే బస్సు మీద వెళ్ళాలి అడే బైక్ తా అడే బస్సు తా ఇలకి పక్క తాను హన్ని గట్ట ఇలాంటి ఏరియాకి వచ్చి అడే ఇలతి హొరక జపతాడ తాను అడే వాహన దేవుడు వాళ్ళకి జీవితంలో కనుగొని కలుగు చేశాడు అడే ఆమేన్ ఆమేన్ జీవితంగా అదే కర్మతంగా రోజు మేము కలుసుకొని పరలోకంలో దేవుని ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ రాజత మాట్లాడుతున్నా హల్లెలూయా समझ कुछ ले देखा ना मेरे सब जाते नहीं थी प्रभु का आराधना करो महाप्रभु